హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. కిలోమీటర్కు 20 కోట్ల చొప్పున అవసరమని ఎన్హెచ్ఏఐ అంచనా వేసింది. మే నెలాఖరుకు డిపిఆర్ పూర్తి చేసి వెంటనే అనుమతి తెచ్చేందుకు యోచిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే తొలి స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు 50,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ హైవే 4 వరుసలుగా ఉండగా వాహనాల రద్దీతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 6 లేన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వేగంగా చర్యలు చేపడుతోంది. దాదాపు 265 కిలోమీటర్ల మేర హైవే విస్తరణ జరగనుండగా ఒక్కో కిలోమీటర్కు సుమారు 20 కోట్ల చొప్పున మొత్తం 5,300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు యొక్క సమగ్ర ప్రాజెక్టు నివేదికని మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం జూన్ మొదటి వారంలోనే విస్తరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులను పొందాలని యోచిస్తోంది. ఈ క్రమంలో డిపిఆర్ తయారీ బాధ్యతను దక్కించుకున్న భోపాల్కు చెందిన సంస్థతో ఎన్హెచ్ఏఐ అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. 6 లేన్ల విస్తరణకు సరిపడా భూమిని గతంలోనే సేకరించడంతో ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ ఉండదు. అయితే రహదారి విస్తరణకు సంబంధించిన సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ సాంకేతిక అధ్యయనం కోసమే డిపిఆర్ రూపొందించనున్నారు. హైదరాబాద్ శివార్లోని దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర ఈ రహదారి 6 లేన్లుగా అభివృద్ధి చెందనుంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని చోట్ల వెహికల్ అండర్ పాస్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, కొత్త బ్రిడ్జీలు నిర్మించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రస్తుతం ఉన్న ఓపెన్ జంక్షన్ ప్రమాదకరంగా మారినందున అక్కడ ఒక వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా రామాపురం సమీపంలో ప్రవహిస్తున్న పాలేరు వాగుపై ఉన్న బ్రిడ్జి ఇటీవల వర్షాలకు దెబ్బతినగా మరమ్మతులు చేశారు. అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా దాని పక్కనే ఒక కొత్త బ్రిడ్జిని నిర్మించాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రధానమైన వాటితో పాటు మిగిలిన ప్రాంతాల్లో వెహికల్ అండర్ పాస్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ విస్తరణ పూర్తయితే ప్రయాణం మరింత సురక్షితంగా, వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.